అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 26వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. దేవుని యొక్క బిడ్డవైతే. మార్క్సు వార్త 10వ అధ్యాయము 46వ వచనమందు, తీమయ్యు కుమారుడు బర్తమెయు అను గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడుగుచుండేను. పిల్లలు తల్లిదండ్రుల వద్ద దేనినైనాను అడిగేటప్పుడు హక్కుతో అడిగెదరు. అయితే భిక్షమెత్తుకునేవారు ఇతరుల వద్ద భిక్షం అడుగుచున్నప్పుడు బహుదీనముగా బతిమలాడుచు అడిగెదరు. అమ్మా, తల్లి, కొంచెము అన్నముంటే పెట్టమ్మా అని బతిమలాడెదరు. బస్సు నిలయములందు భిక్షమడుగుచుండువారు, అయ్యా, ధర్మప్రభు, భిక్షం వేయండి స్వామి అని వినయముతో భిక్షం అడిగెదరు. మీరు ప్రభు యొక్క బిడ్డ అయితే ఆయన వద్ద బిడ్డ అనేటువంటి హక్కుతో అడుగగలము. దెయ్యములను గద్దించి వెళ్ళగొట్టగలము. దైవిక స్వస్థతను దయచేయుము అని ప్రభు వద్ద పోరాడి వాగ్దానములను పట్టుకొని గోజాడగలము. పిల్లలైతే ఆయనతో కూడా భోజనపు బంతిలో కూర్చుండి ప్రభువుతో లోతైన సహవాసము కలిగి రొట్టెను ద్రాక్షరసమును త్రాగగలము. ఒకసారి ఒక గ్రీసు దేశపు స్త్రీ తన కుమార్తె యొక్క విడుదల కొరకు యేసుక్రీస్తు వద్దకు వచ్చును. అయితే ఆమె దేవునికి బిడ్డగా మారవలను అనగాని, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించవలను అనగాని కోరిక లేనిదై ఉండేను. కావున ఆమె పిల్లలు తినిన తర్వాత మిగిలినవి కుక్క పిల్లలకు దొరుకునట్లు ఆమెకు దొరుకును అని వేడుకొనెను. మార్క్సు వార్త 7వ అధ్యాయము 26 మొదలుకొని 28 వచనములు. మన ప్రియ ప్రభువును తండ్రి అని పిలుచున్నట్లు ఆయన ప్రేమ కనికరములు అత్యధికము గలవాడు. అబ్బా తండ్రి అని పిలిచేటువంటి దత్తపుత్ర స్వీకృత ఆత్మను అనుగ్రహించి ఉన్నాడు. ప్రభువు తానే ఆయన యొక్క బిడ్డలై ఉన్న మనకు, నాకు మొరపెట్టుము, అప్పుడు నేను నీకు ఉత్తరం ఇచ్చేదును, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని వాక్కును ఇచ్చి చెప్పుచున్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. అవును, మొదటిగా మీరు దేవుని యొక్క బిడలుగా ఉన్నారా అను సంగతిని నిశ్చయించుకునుడి. ఒక మనుషుడు క్రీస్తును అంగీకరించుచున్నప్పుడు అతని యొక్క పేరు పరలోకమునందు గల జీవగ్రంథంలో వ్రాయబడుచున్నది. అతడు పరలోక కుటుంబమునందు జన్మించి ఒక బిడ్డగా మారుచున్నాడు. భూమిలో తల్లి యొక్క గర్భమునందు జన్మించినను రక్షింపబడుచున్నప్పుడు మరలా జన్మించుచున్నాడు. తరువాత బాప్తిజము పొందుకొనుచున్నప్పుడు నీటి మూలముగా జన్మించుచున్నాడు. యేసు సెలవిచ్చుచున్నాడు, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. తరువాత పరిశుద్ధాత్మిక అభిషేకమును పొందుకొనుచున్నప్పుడు ఆత్మ మూలముగా జన్మించుచున్నాడు. అప్పుడు అతనికి దేవుని యొక్క బిడ్డకు కావలసిన హక్కులనియు అనుగ్రహింపబడుచున్నది. మీరు అబ్బా అని పిలుచుచున్నప్పుడు ప్రభు నా బిడ్డ అని జవాబు ఇచ్చును. ప్రభు సెలవిచ్చుచున్నాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. 50వ కీర్తన 15వ వచనం. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమల్లో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదను అనెను. 91వ కీర్తన 15 మరియు 16 వచనములు. నేటి ధ్యానమునకి, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. 103వ కీర్తన 13వ వచనం. నేటి వేద పఠనము ఉదయము కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 89 మొదలుకొని 176 వచనములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.